అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తరుణ్ ఇక్కడ బయట ఇద్దరు లేడీస్ పాయింట్ రేజ్ చేయాలని మేము ఎమ్మెల్యే సార్కు వినతి చేసుకుంటున్నాము. జై హింద్, జై భారత్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం సన్నం బియ్యం ప్రతి వైట్ కార్డ్ హోల్డర్స్కు సన్న బియ్యం దొరకాలని ఏదైతే చెప్పారో ఆ విధంగా ఈరోజు సన్నం బియ్యం కార్యక్రమం మా వైద్యపట్నంలో గలీలో మిలిటరీ గోపాల్ షాపులు మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో ఒక్కొక్క షాప్ ఏదైనా సన్నం బియ్యం ఇచ్చిన తర్వాత డీలర్లకి ఏదైతే చాలా ప్రాబ్లం ఉంది. గత ప్రభుత్వం వీళ్ళకు చాలా అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో 5,000 రూపాయలు ప్రతి డీలర్కు శాలరీ, అదేవిధంగా 300 రూపాయలు ప్రతి క్వింటల్కి కమిషన్ ఇస్తారని చెప్పడం జరిగింది. 15 మంత్స్ ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంది. దానికోసం నేను మా డీలర్ల తరఫున ఖచ్చితంగా చట్టసభలో అసెంబ్లీలో మాట్లాడతానని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సన్న బియ్యం ఏదైతే ప్రోగ్రాం ఉంది, మన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు ఎలక్షన్కి ముందు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం ప్రకారం 5 సంవత్సరాలు మేము ప్రతి వైట్ కార్డ్ హోల్డర్కు 6 కిలోలు ప్రతి మనిషికి అని ఇస్తామని ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం ఫ్రీ రైస్ ఇస్తామని చెప్పారు. ఆ వాగ్దానం ప్రకారం ప్రతి నెలకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి, కానీ ఈ గవర్నమెంట్ మేము దొడ్డు బియ్యం ఇయ్యం, సన్నం బియ్యం పెట్టుకుని చాలా రైతులకు కానీ బీదవాళ్ళకు కానీ సన్నం బియ్యం ఇస్తే మేము కూడా దానికి స్వీకరిస్తాం. అదేవిధంగా 39 రూపాయలు ప్రతి కిలోకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. అదేవిధంగా ఏదైతే 6 గ్యారెంటీలు 420 మన ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ బాగా లేట్ అయిపోతుంది. మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, అది పూర్ణ కంప్లీట్ చేయాలని. రైతు రుణమాఫీ కానీ ఇంతవరకు కంప్లీట్ కావాలి. రైతు బంధు నిన్నటికి క్లోజ్ అన్నారు, 3-4 ఎకరాలకి వచ్చింది. కళ్యాణ లక్ష్మి తులం బంగారు రాలేదు, షాదీ ముబారక్ తులం బంగారు రాలేదు, ఓల్డ్ పెన్షన్స్ 2,000 అది 4,000 రాలేదు. ఖచ్చితంగా ప్రజల తరఫున, మా ముదోల్ ప్రజల తరఫున అసెంబ్లీలో కొట్లాడే బాధ్యత నాది, కొట్లాడతానని తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.